యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. మరి ఈరోజు మనం మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. మరి 8వ అధ్యాయమును మనం చూసినప్పుడు మరి మొదటి 2 వచనాలు మరి దావీదు మరి ఫిలిస్తీన్ల దేశంకి వెళ్ళినట్టుగా పోయిన వారం చదువుకున్నాం. ఫిలిస్తీన్ల దేశంలోకి వెళ్ళి అక్కడ ఉంటున్నాడు. మరి తర్వాత మరి ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్ మీదకి మరి యుద్ధానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు మరి దావీదును కూడా వాళ్ళు అడిగారు. మరి దావీదును కూడా మాకు సహాయం చేయమని అడిగినప్పుడు మరి దావీదు కూడా దానికి ఒప్పుకోవడం అనేది మనం చూస్తున్నాం. మిగిలింది తర్వాత అధ్యాయం 29వ అధ్యాయంలో తర్వాత దీని గురించి మనం క్లుప్తంగా చదువుకుంటాం. అయితే 3వ వచనం నుంచి చూసినప్పుడు మరి సమూయేలు చనిపోవడం, మృతి పొంది ఇజ్రాయేలు అతని గురించి విలాపము చేసి రామా అను పట్టణంలో అతని పాతిపెట్టి ఉండేది. మరియు సౌలు కర్ణపిశాచం గల వారిని చిల్లంగి వారిని దేశంలో నుండి వెళ్ళగొట్టాను. కాబట్టి సమూయేలు ఇక్కడ చనిపోవటం, తర్వాత ఆయన రామా అను పట్టణంలో పాతిపెట్టిన తర్వాత మరి సౌలు మరి కర్ణపిశాచములు గలవారిని చిల్లంగి వారిని దేశంలో నుంచి వెళ్ళగొట్టి ఉండాను. మరి ఇక్కడికి మరి సౌలు మరి ఇప్పటి వరకు అయితే మరి సౌలు చేసింది ఏం కనపడలేదు. కానీ మరి ఇక్కడికి వచ్చేసరికి సౌలు కర్ణపిశాచాలని చిల్లంగి వారిని మరి ఆ దేశంలో నుంచి వెళ్ళగొట్టాడు అన్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ తర్వాత మరి ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తున్నారు అని తెలిసినప్పుడు ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి షూనేముకు దిగగా సౌలు ఇజ్రాయేల్ అందరినీ సమకూర్చుని వారి గిల్బాలో దిగిరి. సౌలు ఫిలిస్తీన్ల దండను చూసి మనసునందు భయకంపం మంది యెహోవా యుద్ధ విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఉరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవేయకుండాను. కాబట్టి ఇక్కడ సౌలు ఎప్పుడైతే మరి ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తున్నారు అని చెప్పినప్పుడు మరి ఈయన వెంటనే ఏం చేశాడంటే యెహోవా యుద్ధ విచారణ చేయగా యెహోవా స్వప్నమందు ఏమీ ఆయనకి దేవుని దగ్గరికి వచ్చి విచారణ చేయడం అనేది మరి ప్రారంభించడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఇక్కడ ఈయన భక్తితో చేశాడా అనేది మనం ఒకసారి ఆలోచించాం. ఎందుకంటే గవోబా అంటే భయము పుట్టింది, ఇజ్రాయేల్ అంటే భయం పుట్టింది. కాబట్టి గవోబా మరి ఈయన ఎలా వచ్చాడు అంటే గవోబా యెహోవా దగ్గరికి వచ్చి విచారణ చేయడానికి మరి చేయడానికి ముందుకు వచ్చాడు. ఎందుకంటే ఈయనలో మారు మనసు వచ్చిందే అని మనం ఆలోచిస్తే మరి ఇక్కడ చూసినప్పుడు దావీదుని తరుముతూనే ఉన్నాడు. దావీదుని ఆశీర్వదించాడు. 2 సార్లు దావీదు చేతికి అప్పగించబడినప్పుడు దావీదు చెప్పాడు, నువ్వు నా చేతికి అప్పగించబడ్డావు, అయినా సరే దేవుడు నిన్ను మరి ఆశీర్వదించాడు కాబట్టి నేను చంపట్లేదు, అభిషేకించాడు కాబట్టి నేను చంపట్లేదు అని చెప్పేసి అక్కడ వదిలేసినప్పుడు వెంటనే మరి దావీదుని మరి ఆయన ఆశీర్వదించాడు. నువ్వు నీ రాజ్యం స్థిరపడుతుంది అని ఆశీర్వదించి వచ్చేసిన తర్వాత మరలా ఇక్కడ ఈ మాట చూసినప్పుడు ఈయన ఆ దేశంలోకి 27లో వచ్చినప్పుడు చూసినప్పుడు ఈయన ఫిలిస్తీన్ల దేశంలోకి వెళ్ళాడన్న విని ఆయన వెతకడం మానేశాడంట. అంటే ఫిలిస్తీన్ల దేశంలోకి వెళ్ళాడు కాబట్టి ఈయన వెతకడం మానేశాడు. అంటే ఈ ఇజ్రాయెల్ దేశాల్లో ఉన్నంతకాలం దావీదుని వెంటాడుతూనే ఉన్నాడు. ఎప్పుడైతే ఫిలిస్తీన్ల దేశంలోకి వెళ్ళాడో అక్కడి నుంచి ఆయన వెంటాడటం మానేశాడు. అంటే దావీదు మీద ఉన్న కోపం అయితే ఎక్కడ తగ్గలేదండి. ఎందుకంటే 2 సార్లు చేతికి అప్పగించబడినా సరే అక్కడ కాసేపు అక్కడ ఏదో దావీదుని పొగిడాడు, కానీ తర్వాత ఆశీర్వదించాడు. కానీ తర్వాత వచ్చేసరికి ఈయన ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళాడు కాబట్టి ఆయన్ని వెతకడం మానేశాడు అనేది మనం 27వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి మరలా ఎందుకంటే ఆయనలో దేవుని దగ్గర విచారణ చేశాడు. మరి ఈయన ఇక్కడ వీళ్ళందరినీ కర్ణపిశాచాలని చిల్లంగి వారిని దేశంలో నుంచి వెళ్ళగొట్టాడు అంటే ఆయనలో ఏదో కొద్దిగా మార్పు వచ్చింది అని అనుకుంటాకి మరి ఇక్కడ ఎందుకంటే దేవుడు ఎందుకు ఈ మాట వినలేదు, ఎందుకు స్వప్నం ద్వారా ఉరీము ద్వారా ప్రవక్తల ద్వారా ఏమీ సెలవేయకుండాను ఎందుకు దేవుడు సెలవివ్వలేదంటే ఈయనలో అంటే మామూలుగా వెళ్ళాడే తప్ప ఈయనకి పశ్చాత్తాపం అనేది హృదయంలో లేదండి. ఎందుకంటే పశ్చాత్తాపడి మరి దేవుని సన్నిధిలోకి వస్తేనే మరి దేవుడు ఎందుకంటే ఈయన చేసిన పనులన్నింటినీ గురించి మనం చూసుకుంటూ ఉంటే మొదటి నుంచి కూడా సౌలు మరి దావీదుని వెంటాడుతూనే ఉన్నాడు. తర్వాత చూస్తేనేంటో 85 మంది యాజకుల్ని చంపేశాడు. ఇవన్నీ కూడా ఈయన చేసిన కనపడతానని, కానీ దేని విషయంలో కూడా దేవుని దగ్గర మరి పశ్చాత్తాపడటం అనేది చూడలేదు. ఎందుకంటే పశ్చాత్తాప పడకుండా మరి ఎక్కడ కూడా ఎందుకంటే ఎస్తేరు గ్రంథంలో చూసాం. ఎస్తేరు మరి ఎప్పుడైతే వాళ్ళందరినీ చంపేస్తారన్నప్పుడు 3 దినాలు ఉపవాసం ప్రకటించింది వాళ్ళందరినీ కూడా ఉపవాసం ఉన్న తర్వాత కార్యం జరిగిందండి అక్కడ. అంటే వెంటనే మోకాలు దండేసి ప్రభువా వీళ్ళందరినీ చంపేస్తున్నారు, నువ్వు సహాయం చేయంటే దేవుడు సహాయం చేస్తాడని. ఎందుకంటే ముందు మనలో ఉన్నదాన్ని మనం వెళ్ళిపోతానే కదా దేవుడు వచ్చేది మరి కాబట్టి ఇక్కడ ఆయనలో ఉన్నది ఏం పోలేదు, కానీ గవ్వ దేవుడి దగ్గరికి వచ్చాడు. దేవుడి దగ్గరికి వచ్చి మరి ఈ విధంగా మరి విచారణ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఏవేలు గ్రంథంలో కూడా చూసినప్పుడు వాళ్ళందరూ కూడా మొత్తం అందరూ కూడా ఏవేలు గ్రంథం 2వ అధ్యాయంలో కూడా మనం ఒకసారి చూస్తే
రెండో అధ్యాయము 12వ వచనం చూసి, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇది యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడయుండి తాను చేయునుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యములు పానార్పణలు మీకు దీవెనగా అనుగ్రహించినది ఎవడను కాబట్టి ఈ విధంగా మరి ఇక్కడ కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ చెప్తున్నాడు, ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా ఎద్దుకు రండి. ఇక్కడ కూడా మరి ఈ దేశాన్ని పాడు చేస్తా అన్నప్పుడు మరి వీళ్ళందరూ కూడా మరి ఏ విధంగా అయితే మరి దేవుని దగ్గరికి రమ్మని చెప్తున్నారో అక్కడ మరి ఈ విధంగా అంటున్నాడు, కన్నీరు విడుచుచు మనఃపూర్వకంగా ఉపవాసం ఉండి రండి, మీ హృదయాలను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఎప్పుడైతే హృదయాలను చింపుకొని ఆయన తట్టు తిరిగితే కనీసం ఆయన మన పరిస్థితిని చూసి ఇక్కడ అన్నాడు, తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములు కాక మీ హృదయంలోని చింపుకొనండి. కాబట్టి ఇక్కడ ఈ పశ్చాత్తాపం అనేది మరి సౌల్లో ఎక్కడ కనపడలేదండి. పశ్చాత్తాపడి ఉంటే మరి దేవుడు ఏమన్నా కాస్త కూస్త కనుకరించేవాడేమో, కానీ పశ్చాత్తాపం అనేది మరి ఇక్కడ సౌల్లో కనపడలేదు. కాబట్టి మరి దేవుని దగ్గర నుంచి అక్కడ ఏ సమాధానం అనేది మరి ఇక్కడ మరి రాలేదు. మరి స్వప్నం ద్వారాను, ఉదయం ద్వారాను, ప్రవక్తల ద్వారాను మరి ఎందుకు రాలేదంటే ఈయనలో ఆ హృదయం అనేది లేకపోవడం. ఎందుకంటే పశ్చాత్తాప హృదయం లేనప్పుడు మన విషయాల్లో కూడా మరి మనం పశ్చాత్తాపడకుండా దేవుని దగ్గరికి వచ్చేసి అది కావాలి ఇది కావాలంటే ముందు మన హృదయాన్ని మనం క్లీన్ చేసుకోవాలని ఎప్పుడు ఎందుకు చెప్తా అంటే మన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు పశ్చాత్తాపడినప్పుడే దేవుడు మన మొర ఆలకిస్తాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే పశ్చాత్తాపం లేకుండా మన ప్రార్థన అంగీకరింపబడదు. ఎందుకంటే పశ్చాత్తాపం కావాలని కూడా మనం పశ్చాత్తాపడాలన్నా కూడా మరి దేవుడిని అడగాలి, ప్రభు నాకు పశ్చాత్తాప హృదయం దయచేయి ప్రభు అని. మనం ఎప్పుడైతే మనం ఆయన ముందు సాగిలపడతామో దేవుడు మనకు కూడా ఆ పశ్చాత్తాప హృదయాన్ని కలుగజేస్తాడు. మనకు తెలియకుండానే మన కళ్ళలోంచి నీరు వచ్చేస్తాయి. మనకు తెలియకుండానే మరి కార్యం జరగడానికి మరి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడండి. అంటే ఈ విధంగా మన జీవితాలు కూడా ఏదన్నా మరి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే మనం ఏదైనా పొందుకోవాలి అంటే ఇలాంటిది జరిగినప్పుడు మనం కూడా ఎలా ఉండాలి అంటే మన ప్రార్థన పశ్చాత్తాపంతో కూడిందిగా రావాలి. కానీ దేవుని సన్నిధిలో గవ్వ చేసి మోకరెళ్ళి ప్రభు అట్లా చేయి ఇట్లా చేయి అనేసి మనం విన్నపాలు మనం వినిపించుకోవడం కాదు. కానీ ముందుగా మరి చేయాల్సిన పద్ధతి ప్రకారం మనం చేస్తే తప్ప మనకి మరి దేవుడు ఇక్కడ అన్నాడు కదా, ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యం అంటే ఒకవేళ దేవుడు మన యొక్క హృదయాన్ని చింపుకున్నప్పుడు దేవుడు కనీసం మన మొర ఆలకిస్తాడు. ఆలకించి మనకు చేయి ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడతా అంటే దేవుడు పశ్చాత్తాపడతాడా అంటే మనం నిజంగా దేవుని దగ్గరికి పశ్చాత్తాప హృదయంతో దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పశ్చాత్తాపడడం కాదు, కానీ దేవుడు కనీసం ఆ కీడు అనేది చేయకుండా మరి అక్కడితో అన్న ఆపుతాడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలండి. కాబట్టి దేవుడు ఆ కీడు అనేది అంటే మనకు చేయాల్సిన కీడు అనేది రాకుండా దేవుడు ఆపుతాడు. కాబట్టి ఇక్కడ సౌలు మరి ఏ విచారణ కొరకే వెళ్ళాడు తప్ప మరి ఎక్కడ కూడా హృదయాన్ని చింపుకున్న పరిస్థితి, ఎక్కడ కూడా మరి దేవుని సన్నిధిలో మరి పశ్చాత్తాపడిన పరిస్థితి అనేది మనకి ఎక్కడ కనపడలేదు. అందుకనే ఎక్కడ కూడా మరి ఆయనకి జవాబు రాలేదు అనేది మాత్రం కూడా మనం అర్థం చేసుకోవాలండి. కాబట్టి దేవుడు ఇక్కడ సౌలు చేసిన పని అది అంటే భయముతో గవ్వ దేవుడి దగ్గరికి వెళ్ళాడు తప్ప పశ్చాత్తాపంతో అయితే దేవుని దగ్గరికి వెళ్ళాడు. అందుకనే దేవుడు అంటాడు, భయపడాల్సిన వాటికి మీరు భయపడకుండా ఎవరికి భయపడాలంటే యెషయా గ్రంథము 8వ అధ్యాయంలో 11వ వచనం నుంచి చూస్తే, ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి ఈ మాటలు సెలవిచ్చను. ఈ ప్రజలు బందకట్టు అని చెప్పినదంతయు బందకట్టు అనుకొనుడి. వారు భయపడదాన్ని భయపడకుడి, దానివలన దిగులు పడకుడి. సైన్యములకు అధిపతి యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి. మీరు భయపడాల్సిన వాడు ఆయనే, ఆయన కోసమే మీరు దిగులు పడవలను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా నుండును. కాబట్టి మనం భయపడవలసిందే దేనికంటే దేవుడి కొరకే భయపడాలి తప్ప మిగిలిన నాటి గురించి దేని గురించి కూడా భయపడకూడదండి. ఇక్కడ ఆయన చెప్తున్న మాట అదే. ఎందుకంటే దేవుని గురించి భయపడితేనే మనకు వచ్చే భయాల నుంచి దేవుడు మనల్ని దూరం చేస్తాడు. అంతేగాని వచ్చిన సమస్యను బట్టి మనం భయపడితే దేవుడు దూరంగానే ఉంటాడు. నేను చెప్పేది అది. ఎందుకంటే జనులు ఇదేంటంటే ఈ ప్రజలు బందకట్టు అని చెప్పేదంతా బందకట్టు అనుకోండి. ఈ బందకట్టు అంటే అర్థం ఇది కుట్ర అండి. ఎందుకంటే మనుషులు కానీ శత్రువు కానీ మన మీద ఎప్పుడు కుట్రే పనుతారు. శత్రువు ఎప్పుడు కూడా కుట్రతోనే మాట్లాడుతుంది. కానీ అంటే మనల్ని దేవుడి నుంచి తప్పించాలనే మన ఆలోచనలు తలంపులు మన నడవడిలో
చేస్తుంది, కానీ అది సరైన మార్గంలో నడిపించదు. అందుకని అంటున్నాడు ఇక్కడ, జనుల మార్గంలో నడవకూడదని యెహోవా బహుబలముగా, అంటే బలంగా కాదండి, బహుబలముగా నాతో చెప్పినాడు. అంటే ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నాడంటే, జనుల మార్గంలో నడవక అంటే లోకానుసారమైన జీవితంలో నుంచి నువ్వు బయటికి రా అని ఎంత ఇక్కడ చెప్తున్న మాట బహుబలముగా చెప్పి ఉన్నాడు. కాబట్టి నిన్ను గద్దించి ఈ మాటలు చెప్తున్నాను. కాబట్టి మనం వెళ్ళాల్సిన మార్గం ఏంటంటే, ఆయనకు మీరు భయపడవలసింది ఆయనకే, ఆయన కోసమే దిగులు పడాలి, అంతేగాని ఎందుకంటే మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రభువా ఇది నాకు ఎందుకు వచ్చింది అనేది మనం దేవుని దగ్గరే విచారణ చేయాలి. కానీ ఇది నాకు వచ్చింది కాబట్టి దీని గురించి మనం భయపడతా ఉండి దిగులు పడతా ఉంటే ఏంటంటే రోగం ఎక్కువైపోద్ది, కానీ మనకున్న సమస్య ఎక్కువైపోద్ది, కానీ దానిలోంచి మనం బయటపడమండి. కానీ వచ్చిన దాన్ని బట్టి ప్రభువా మరి ఆయన దగ్గరికి వచ్చి భయపడుతూ ఆయన దగ్గరికి వస్తే తప్పకుండా ఆయన దానిలోంచి మనం విడిపిస్తాడని ఇక్కడ మనం వాచవచ్చు. ఎందుకంటే అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండను. దేవుడు మనకు పరిశుద్ధ స్థలముగా ఉన్నప్పుడు మరి మనలో కూడా మరి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి, ఏ వ్యాధి బాధ ఎలాంటివి అనేది మనలో ఉండకుండా దేవుడు మనల్ని కాపాడే దేవుడిగా ఉన్నాడు. ఎందుకంటే చిన్న చిన్న విషయాలు, ఎందుకంటే దేవుడి మీద మనం ఆధారపడలేము. చిన్నది జ్వరం వచ్చిందా ట్యాబ్లెట్ వేసి తగ్గిపోద్ది. ప్రభువా అంటే ఒకసారి మనం ఆలోచిస్తే, ఒక్కొక్కసారి అనుకుంటే కాలు జారినప్పుడు ప్రభా ఎందుకు కాలు జారింది, ఎదురు దెబ్బ తగిలినప్పుడు ప్రభా నాకు ఎందుకు అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు వెంటనే మనం దేవుని దగ్గర విచారణ చేయడానికి మనం మరి ప్రయత్నం చేయాలండి. ఎందుకంటే కాలు జారినా, ఎందుకంటే దేవుని పొరపాటున ఎందుకు కాలు జారుతుంది, పొరపాటున కాలు జారిందంటే మనం ఏదో చిన్న ఎక్కడో అవకాశం ఇచ్చాం, పొరపాటున చిన్న దెబ్బ తగిలిందంటే ఎక్కడో అవకాశం ఇచ్చాం, ఏదన్నా వచ్చిందంటే ఏదో అంటే దేవునికి మనం ఎప్పుడైతే మనం కొంచెం ఎడవుతామో వెంటనే ఏదో ఒక చిన్న సూచక్రియ అనేది కనపడుతూ ఉంటుంది. వెంటనే మరలా దేవుని దగ్గరికి వచ్చి ప్రభా ఇది ఎందుకు వచ్చింది మనం అడిగి సరి చేసుకోవడానికి దేవుడు ఇలాంటి చిన్న చిన్నవన్నీ మనకి వచ్చినప్పుడు మనం వెంటనే సరి చేసుకోవడానికి ఎందుకంటే ఆయన మీద మనం భయపడుంటే తప్పకుండా ఆయనలో నుంచి మనం ఎప్పుడైతే మనం పరిస్థితుల వైపు చూసామో, ఎప్పుడైతే మనం ఉన్న దాన్ని బట్టి మనం దాని గురించి మనం ఆలోచిస్తున్నాం, వెంటనే ఏమైపోద్ది అంటే అది మనకి ఎక్కువైపోద్ది అనేది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే పేతురు కూడా దేవుడి వైపు చూసినప్పుడే నీళ్ళలో నడిచాడు, కానీ కింద గాలి వైపు చూసినప్పుడు ఆటోమేటిక్గా మునిగిపోవడం అనేది చూస్తున్నాం. ఎందుకంటే దేవుడి వైపు చూస్తేనే, దేవుడితో కలిసి ఉంటేనే మనం ఇలాంటి వాటి నుంచి మనం తప్పించుకోగలుగుతాము అనేది మనం ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి భయపడవలసిన ఎవరంటే దేవుని కొరకు, దేవునికే మనం భయపడాలి. మీరు భయపడవలసింది ఆయన కోసమే దిగులు పడవలను. కాబట్టి ఇంకా దేని గురించి మీరు దిగులు పడవలసిన అవసరం లేదు, దేని గురించి భయపడవలసిన అవసరం లేదు. కానీ ఒక దేవుని దగ్గరికి వచ్చి మనం భయపడి ఆయన గురించి దిగులు పడితే దేవుడు మనలో నుంచి మరి ఆ శత్రువుల్ని వెళ్ళగొట్టే దేవుడిగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ సౌలు మరి అక్కడ ఏది చేయకుండా ఆయన విచారణ చేశాడు, రాలేదు, వెంటనే కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళిపోయాడు. వాళ్ళందరినీ రమ్మానండి, మరి వాళ్ళ దగ్గరికి వెళ్దాం అంటే ఈయనకేంటంటే అక్కడ నిరీక్షణ లేదు, పశ్చాత్తాపం ఏంటంటే నిజంగా మరి దేవుడు ఏమీ నాకు సమాధానం ఇవ్వట్లేదు, కాబట్టి కనీసం సమాధానం కొరకన్నా మనం ఇంకా వేరే మార్గం ఏమైనా ఉందా ఏంటి, మనం పశ్చాత్తాపడతాం, ఆ దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుంటాం, ఇలాంటిది ఏమీ లేదు. వెంటనే ఏమైపోయాడంటే కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళిపోవడం అనేది మనం చూస్తున్నాం. అంటే సౌలు హృదయం ఎలా ఉంది అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మనం అనుకుంటాం దావీదుని గురించి మనం చెప్పుకుంటాం, కూడా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. అంటే దావీదుని మనం రీచ్ అవ్వాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఆయన రోజు ప్రార్థన చేసే ఉండేవాడు, ప్రతిదీ కూడా దేవుని అడుగుతా చేసేవాడు, ప్రతిదీ కూడా మరి ఎక్కడ కూడా దేవుని మరి విడవలేదు. ఎందుకంటే ఆయన హృదయానుసారుడిగా మరి దావీదుని మరి దేవుడు ఎన్నుకున్న విధానం మనందరికీ తెలుసు. కానీ మనం ఇక్కడ చేయాల్సిందంటే సౌలు గురించి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే సౌలు ఈ విధంగా చేశాడు కాబట్టి ఇలాంటివి నాలో ఉన్నాయేమో. ఎందుకంటే దావీదును దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, సౌలుని ఎందుకు ఆశీర్వదించట్లేదంటే మరి సౌలు యొక్క ఆలోచనలు మనలో కూడా ఉన్నాయేమో. సౌలు దావీదు వెనకాల పరిగెడుతున్నాడు, అసూయతో పరిగెడుతున్నాడు, రాజ్యం పోద్దేమోనని పరిగెడుతున్నాడు. అంటే ఇలాంటి మనలో నుంచి దేవుడు అంటే మనకు కూడా ఇలాంటి అసూయలు, ఇలాంటి కోపాలు, ఇలాంటివి ఉన్నాయేమో. మరి ఏమీ సమాధానం రాకపోతే వేరే ఆప్షన్లోకి వెళ్ళిపోతున్నాయేమో. ఇలాంటివన్నీ కూడా సౌలులో ఉన్నప్పుడు ఇలాంటివి కూడా మనలో ఉన్నాయేమో. ఎందుకంటే దీనిలో సౌలుని చూసి మనం నేర్చుకోవాలంటే సౌలులో ఉన్నాయి మనలో ఉండకూడదు అనేది మనం ఆలోచించుకోవాలండి. దావీదు హృదయానుసారుడు, భక్తుడు, ఆయన చేసిన ప్రార్థనలో మనం అంత రీచ్ అవ్వాలంటే ఈ ముందు వీటిలో నుంచి మనం బయటపడితే కానీ ముందుగా కనీసం దావీదు గురించి మనం ఆలోచించవచ్చు. కాబట్టి ఈ సౌల్లో ఉన్న ఈ క్యారెక్టర్లన్నింటినీ కూడా మనలో ఎక్కడన్నా దాగి ఉన్నాయేమో. వీటి నుంచి మనం బయటపడటానికి మనం తప్పకుండా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే సౌలు గురించి మరి ఎన్ని వారాలుగా దగ్గర 4-5 వారాలుగా మనం మాట్లాడుకుంటున్నాము అంటే మరి నిజంగా సౌలు క్యారెక్టర్ ఇంత ఇదిగా ఉంటుందని కూడా ఎప్పుడు మనకు తెలియదండి. ఎందుకంటే సౌలు గురించి ఏదో ఒక మాట దేవుడు అభిషేకించాడు, తర్వాత తీసేశాడు, ఆయన 2 తప్పులు చేశాడు, తీసేశాడు, ఇంతవరకే తెలుసు. కానీ ఇంత క్షుణ్ణంగా దేవుడు
మనకు తెలియజేస్తున్నాడంటే మరి సౌలు గురించి నా ఆలోచనలు మనలో ఉన్నాయేమో. ఎందుకంటే ఆయన సౌలు మరి ఈ విధంగా ఏ విధంగా నడిచాడో మన నడకను చూసి మనం ఈ విధంగా ఉండకూడదని దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చదువుతున్నప్పుడు నిజమే. ఎందుకంటే వెంటనే మరి దేవుడి దగ్గర నుంచి రాలేదు, వెంటనే కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాడు. కర్ణపిశాచాలని మరి వెళ్ళినప్పుడు నన్ను సమూయేలుని అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా మరి మారు వేషంలో వెళ్ళాడు. ఎందుకంటే ఈయనే పంపించాడు కాబట్టి ఆయన దగ్గర రావడానికి ఎవరో మరి సాహసం చేయరు కాబట్టి మరి తర్వాత మరి ఒక కర్ణపిశాచి ఆమె దగ్గరికి వెళ్ళి మరి ఆమె దగ్గరికి అడగటం మనం చూస్తున్నాం. ఇక్కడ 12వ వచనంలో ఆ స్త్రీ సమూయేలును చూసినప్పుడు బిగ్గరగా కేకవేసి, నువ్వు సౌలువే, నువ్వెందుకు నన్ను మోసపుచ్చుకుని సౌలుతో చెప్పగా, రాజు నీవు భయపడవద్దు, నీకు ఏమీ కనబడదని ఆమె దేవతల్లో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను. కాబట్టి ఇక్కడ సమూయేలును ఎప్పుడైతే రమ్మని పిలిచిందో మరి సమూయేలు రావటం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. నిజంగా ఇక్కడ మరి దేవుడు అంటే ప్రవక్తల ద్వారా కానీ స్వప్నాల ద్వారా కానీ రాని సమూయేలు కర్ణపిశాచాల ద్వారా వస్తున్నాడు అనేది మనం ఒకసారి ఆలోచించాలండి. ఎందుకంటే ఒక శత్రువు పిలిస్తే ఎవరు వస్తారండి? శత్రువుని పిలిస్తే శత్రువులే వస్తారు. ఎందుకంటే ఇక్కడ సమూయేలు అభిషేకించబడినవాడు, సమూయేలు చిన్నప్పటి నుంచి ప్రార్థనాపరుడు. మరి అలాంటి సమూయేలు ఒక కర్ణపిశాచ ద్వారా మరి మంత్రాలు తెలిసిన ఆమె పిలిస్తే వచ్చాడా అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒకసారి నిజంగానే పాతాళంలోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రారు, మరి బయటికి రావడం అనేది జరగదు. ఎందుకంటే లోకాసు వార్తలో మరి ధనవంతుడు లాజరు గురించి మనం చదువుకున్నాం. ఒకరోజు విమలం గారు ఆ సబ్జెక్టే చెప్పారు మనకి. మరి ధనవంతుడు లాజరు గురించి విన్నప్పుడు మరి ధనవంతుడు, అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారు, నేను ఇక్కడ కాలిపోతున్నాను, ఇలాంటి శిక్ష మా వాళ్ళకి పడకూడదు కాబట్టి నువ్వు మళ్ళా పంపించి నా సహోదరులన్నా కాపాడుకోవడానికి సహాయం చేయమన్నప్పుడు కింద భూమి మీద ఉన్నారులే, ప్రవక్తలు ఉన్నారు, సేవకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తారు, వాళ్ళు మాట్లాడితే సరిపోద్దులే అని చెప్తాడు. అంటే మరి ఇక్కడికి కిందకి వెళ్ళిపోయినోడు ఒకసారి చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రావడం అనేది అది మరి జరగదు. కాకపోతే ఇక్కడ మరి సమూయేలు వచ్చాడు అంటే మరి ఎందుకంటే ఈ యొక్క మాట చదివినప్పుడు నిజంగానే మరి సమూయేలు వచ్చాడు అని చాలామంది చెప్తూ ఉంటారు. సమూయేలు వచ్చాడు కాబట్టి సౌలుతో మాట్లాడాడు, మరి నేను ఉన్న చోట ఉంటాడంటే సౌలు పరలోకానికి వెళ్ళాడని మాట కూడా చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ వచ్చింది మరి నిజంగా సమూయేలు అనేది మాత్రం ఇక్కడ మరి ఎందుకంటే ఈ యొక్క అధ్యాయం చదువుతున్నప్పుడు ముందు నుంచి కూడా సౌలు గురించి ధ్యానిస్తున్నప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే సమూయేలు వచ్చినట్టుగా కాదు, కానీ మొత్తానికి ఒక పిలవంగానే ఏదో ఒక స్పిరిట్ సమూయేలును మరి పోల్చుకుని వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే మన స్వప్నాల ద్వారా ఒక్కోసారి మన కళ్ళ ద్వారా కూడా మనల్ని అంటే ఈ విధంగా కొంతమంది ఈ పోల్చుకుని రావడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు చాలామంది వచ్చి మాట్లాడుతూ ఉంటారు, అమ్మో నా కాళ్ళు వచ్చారు, కళ్ళలో ఇల్లు చట్ట చెప్పారు, ఇల్లు చెప్పారని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ మనకున్న ఆలోచన బట్టి ఏంటంటే ఆ విధంగా మరి వాళ్ళు వచ్చి మనతో మాట్లాడి వెళ్ళడం, నిజంగానే వాళ్ళు వచ్చేసారులే అని అనుకుంటాం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అయితే రారు, కానీ మరి మన యొక్క బలహీనతను బట్టి ఏమవుతాయి అంటే ఆ పోలుకుని మనకు ఎవరైతే ఇష్టమో వాళ్ళు పోల్చుకుని వచ్చి మరి మనతో మాట్లాడి మనల్ని రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళడానికి మరి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ కూడా ఇదే రాంగ్ డైరెక్షన్ అనేది మనకి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే వచ్చి సౌలులాగా మరి సమూయేలులాగా వచ్చి మరి ఇక్కడ అనేది జరుగుతుంది. కాబట్టి వచ్చి ఎందుకంటే ఈ శత్రువుకి అన్నీ తెలుసు, మనుషులు ఎలా ఉంటారో తెలుసు. కాబట్టి వచ్చి అంటుంది, నువ్వు ఈ విధంగా చేసావు కాబట్టి ఇక్కడ అంటుంది. ఇక్కడ సమూయేలు అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షంగానే నెరవేర్చి ఉన్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చినట్టుగా నీ చేతిలో ఉండి రాజ్యంను తీసివేసి నీ పొరుగుబడిన దావీదుకి ఇచ్చినాడు. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకుల విషయంలో ఆయన తీక్షమైన కోపం నెరవేర్చకపోయిన దాన్ని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు. కాబట్టి ఆయన ఇక్కడ కూడా మరి ఎందుకంటే ఆయన చక్కగా చెప్తున్నాడు. వచ్చిన స్పిరిట్ కూడా ఏం చెప్తుందంటే, నువ్వు దేవుడి మాట వినలేదు కాబట్టి నువ్వు దేవుడిని చేతిలోంచి రాజ్యం తీసేశాడు, దావీదుకి ఇచ్చాడు కాబట్టి నువ్వు ఆజ్ఞకు లోబడక అమాలేకుల విషయంలో ఆయన తీక్షమైన కోపం నెరవేరకపోయినందున, ఎందుకంటే అమాలేకుల విషయంలో మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి అక్కడ జరిగింది 15వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం అంతా చూసినప్పుడు ఆ యుద్ధం గురించి ఏమంటుంది, మీరు అందరినీ మరి ఎవరిని కూడా ఉంచకుండా చంపేయమన్నప్పుడు మరి అక్కడ 15వ అధ్యాయంలో చూస్తే 7వ వచనం చూస్తే తరువాత సౌలు అమాలేకులు హవీలా నుండి ఐగుప్తుకు మార్గమున్న షూరు వరకు తరిమి హతము చేశారు. అమాలేకు రాజు అయిన అగాగును ప్రాణంతో పట్టుకుని జనులందరికీ కత్తివాత
నిర్మూలము చేశాను. సౌలు జనులో నుండి కూడి అగాగును, గొర్రెల్లో ఎడ్లలో కొవ్విన గొర్రెపిల్లను మొదలైన వాటిని మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని వాటిని నీచ పశువులన్నింటినీ నిర్మూలము చేశాను. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, సౌలు నన్ను అనుసరింపగా వాటిని వెనుక తీసి నా ఆజ్ఞలు గైకొనిపోయాను గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుతున్నానని సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరబెట్టాను. కాబట్టి ఇక్కడ సమూయేలు గురించి దేవుడు పశ్చాత్తాపడతాం అనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే అమాలేకులు అందరినీ చంపేయండి అని చెప్పినప్పుడు ఈయన ఏం చేశాడంటే మరి కొవ్విన గొర్రెలను ఎడ్లను కొవ్విన వాటిని అన్నీ తీసిపోయి, ఎందుకంటే మళ్ళీ ఆ శక్తిమైన వాటిని తిరిగి మళ్ళీ ఆ దేవుడికి బలిగా అర్పించాలని చెప్పేసి వాటన్నిటిని నేను తీసుకున్నాను, కాబట్టి ఇది తప్పు కాదు అని చెప్పేసి మళ్ళీ దేవుడి దగ్గర మళ్ళీ సమూయేలు దగ్గరికి వచ్చి నేను దేవుడు చెప్పిన పని చేశానని చెప్పేసి అక్కడ సమూయేలుతో చెప్తూ ఉంటాడండి. అంటే అక్కడికి దేవుడు ఆయన గురించి పశ్చాత్తాపడటం అనేది మనం చూస్తున్నాం. అంటే ఎంత దేవుడు చెప్పిన మాట చెప్పినట్టుగా వినకపోవటం అనేది మరి ఇక్కడ మరి సౌలు వినలేదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, 22వ వచనంలో, అందుకు సౌలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన నాకు సంతోషం, ఆలోచించము. బలు అర్పించడం కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేలు కొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. కాబట్టి మాట వినుట శ్రేష్టము అనే మాట మరి మనం ఆలోచించాలి. ఎందుకంటే దేవుని మాటను మనం విన్నప్పుడు మరి ఆ మాట వినటం శ్రేష్టం. ఎందుకంటే ఇక్కడ దేవుని మాట కాకుండా కర్ణపిశాచాల మాట విని ఎక్కడికి వెళ్ళిపోయాడు సౌలు అనేది మనం ఒకసారి ఆలోచించాలండి. చాలామంది చెప్పే మాట ఏంటంటే సౌలు కూడా పరలోకానికి వెళ్ళాడనే మాట చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకంటే సమూయేలు మరి పరలోకంలో ఉన్నాడు, నీవు కూడా నాతో పాటు ఉంటావని ఇక్కడ ఇందాక ఈ 28వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. మరి అలాగే మరి సమూయేలు మరి పరలోకానికి వెళ్ళాడు, ఎందుకంటే ఆయన భక్తుడు కాబట్టి పరలోకానికి వెళ్ళాడు. కానీ మరి సౌలు కూడా అక్కడికే వెళ్ళాడు అనేది మనం ఆలోచించాలి. ఎక్కడికి వెళ్ళాడు అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఒకసారి మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా 11వ అధ్యాయంలో చూస్తే అక్కడ కూడా విశ్వాసాల పట్టికలో చూసినప్పుడు మరి ఎక్కడి వరకు ఉంటుందంటే సమూయేలు దావీదు దాకా ఉంటుంది. కానీ అంతకుముందు ఉన్న న్యాయాధిపతుల పేర్లు కూడా ఉంటాయి. 32వ అధ్యాయంలో గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారి గురించి ప్రవక్తల గురించి విచారించడానికి సమయము చాలదు. కాబట్టి వీళ్ళందరి గురించి ఉంది, కానీ ఇక్కడ ఈ సౌలు పేరు అయితే లేదు. విశ్వాస పట్టికలో సౌలు పేరు కూడా లేకపోవడం, ఎందుకంటే ఇక్కడ వీళ్ళందరి పేర్లు రాశాడు కానీ సౌలు కూడా మరి ఆ పట్టికలోనే వస్తాడు కాబట్టి. కాకపోతే లేదంటే మరి ఈయన ఎక్కడికి వెళ్ళాడు అనేది ఒకసారి మనం ఆధారాలుగా మనం ఆలోచించాలి. ఎందుకంటే మరి చాలామంది పెద్ద పెద్ద సేవకులు కూడా చెప్పే మాట ఏంటంటే సమూయేలు పరలోకానికి వెళ్ళాడు కాబట్టి సౌలు కూడా పరలోకానికి వెళ్ళిపోయాడు అనే మాట చాలా గట్టిగా చెప్తూ ఉంటారు. కానీ ఇన్ని రకాలుగా మనం మరి సౌలు గురించి మనం చదువుకుంటున్నాం, సౌలు గురించి ధ్యానించాము. మరి ఎంతగా ధ్యానించిన మరి సౌలు ఈ రోజున మరి ఎక్కడున్నాడు అనేది ఒకసారి మనం చదువుకున్న అన్ని దాన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే హృదయంలో పశ్చాత్తాపం లేదు. మరి దావీదును వెంటాడుతానే ఉన్నాడు. మరి ఎప్పుడైతే భయం వచ్చిందో భయం గురించి, ఎందుకంటే అప్పటి వరకు మరి దావీదే యుద్ధాలు చేసి గెలుచుకొచ్చాడు కాబట్టి ఆయనకి ఫిలిస్తీన్లు అంటే భయం లేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఫిలిస్తీన్లు అంటే ఎందుకు భయపడ్డాడంటే దావీదు తోడలేకపోవడం ఒకటి, మరి దేవుని దగ్గర విచారించే అవసరం కూడా ఎప్పుడు దావీదే విచారణ చేసుకుని యుద్ధానికి వెళ్ళాడు. కానీ ఈయన ఎప్పుడు విచారణ చేసే అలవాటు కూడా ఈయనకి లేకపోవడం, దేవునితో సహవాసం లేకపోవడం, ఇవన్నీ కూడా సౌల్లో ఉన్న మైనస్లు. కాబట్టి ఇవన్నిటిని గురించి కూడా మనం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే మనలో కూడా సౌలు ఎక్కడన్నా దాగి ఉన్నాడేమో. ఎందుకంటే సౌలు మరి దేవుడి దగ్గర నుంచి రాకపోతే మనం వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా చూసుకుంటున్నామేమో. దేవుడు సమాధానం ఇవ్వట్లేదంటే మనం మౌనం అయిపోవాలి తప్ప మరి వేరే ఆల్టర్నేట్గా, ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడలేదని వేరే ఆల్టర్నేట్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు వేరే ఆల్టర్నేట్కి వెళ్ళాడు. ఏమైపోయాడంటే నువ్వు కూడా యుద్ధంలో యుద్ధంలో ఓడిపోతావయ్యా, చనిపోతావయ్యా అని చెప్పేసి మరి ఇక్కడ మరి సమూయేలు కూడా చెప్పడం మనం చూస్తున్నాం. కాబట్టి ఆల్టర్నేట్గా మనం దేవుని తప్ప వేరే ఆల్టర్నేట్ అనేది మనం చూసుకోకూడదండి. ఆయన్ని తప్ప మరి ఎవరికి భయపడకూడదు, ఎవరి గురించి దిగులు పడకూడదు. కాబట్టి మన జీవితం పూర్తిగా దేవునికి మనం అర్పిస్తేనే మరి దావీదు ఏ విధంగా అయితే వర్ధిల్లాడో మనం కూడా ఆ విధంగా వర్ధిల్లుతామని మరి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. మనందరం కూడా మరి సమూయేలు గురించి మరి చక్కగా ఇప్పుడు చదువుకున్నాం, దావీదు గురించి వింటున్నాము, మరి సౌలు గురించి కూడా వింటున్నాం. కాబట్టి మనం ఏదైతే ఉండకూడదో దాన్ని మనలోంచి తొలగించుకొని
మరి దావీదుతో దేవుడు ఎప్పుడు మరి ఎందుకు మాట్లాడుతున్నాడంటే దేవుడితో సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి మాట్లాడుతున్నాడు. ఆ విధంగా మనం కూడా దావీదు వలె ఉండాలంటే ముందుగా సౌల్లో ఉన్న క్యారెక్టర్ మనలో ఉన్న దాని నుంచి మనం తొలగించబడి మనం కూడా దేవుని చేత ఆశీర్వదించబడాలి అంటే ఆ యొక్క ఇలాంటి మనలో ఉంటే మనలో నుంచి మనం బయటికి పంపించేసుకోవాలి. మరి పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధికి రావాలి. ఆయన ముందు సాగిలబడి మనం కూడా ఆ విజయాన్ని మనం పొందుకుంటే తప్పకుండా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడని మరి ఈ యొక్క అధ్యాయం ద్వారా మరి తెలవబడుతుంది. కాబట్టి మనందరం కూడా మరి ఈ విధంగా మరి పశ్చాత్తాప హృదయంతో దేవుని దగ్గరికి రావాలి. పశ్చాత్తాపం లేకుండా మరి దేవుడు మనతో మాట్లాడు. ఎందుకంటే మరి మురిగ్గా ఉన్న చోటకి మనమే వెళ్ళాం. మరి దేవుడు మన హృదయం మురిగ్గా ఉంటే మరి దేవుడు మన దగ్గరికి వస్తాడండి? రాడు. కాబట్టి ఎప్పటికప్పుడే మన హృదయాన్ని శుద్ధి చేసుకొని మన హృదయాన్ని చింపుకుని దేవుడి దగ్గరికి వెళ్తే మరి ఏ కీడు రాకుండా దేవుడు అంటున్నాడు. ఏ కీడు రాకుండా మరి ఆయన పశ్చాత్తాపడి మన వైపు తిరిగితే తప్పకుండా దేవుడు మరి ఆశీర్వదిస్తానని మరి యోవేలు గ్రంథంలో చెప్పినట్లుగా మనం కూడా మన హృదయాలు చింపుకుని దేవుని వైపు తిరుగుదాం. మరి దేవుడు మనల్ని మరి దావీదుని మరి ఏ విధంగా ఆశీర్వదించాడు అలాగే దేవుడు మనతో కూడా మాట్లాడి మనల్ని కూడా ముందుకు నడిపించే దేవుడిగా ఉన్నాడని కోరుకుంటూ దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక.